వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం క్యారెట్ రవ్వ టోస్ట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో 1 కప్పు రవ్వ వేసుకుందాం. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ కారం, సన్నగా తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్, ఇది ఒక 1 కప్పు. మనం రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో క్యారెట్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మరి పలుచగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, పిండంతా కూడా మనకి నానుంటుంది రవ్వ. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుందాము. మీరు వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్స్కి స్ప్రెడ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో కొద్దిగా బటర్ని వేసుకుందాం. ఆయిల్తో అయినా తయారు చేసుకోవచ్చు, బట్ బటర్తో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఈ బ్రెడ్ స్లైస్ని పెట్టుకుందాము. ఇప్పుడు మూత పెట్టి దీన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మరొక వైపు బ్రెడ్ స్లైస్ని కాల్చుకోవాలి. మరొకసారి మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి 2 సైడ్లు బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. దీన్ని టమోటా సాస్తో పాటు తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీని చాలా త్వరగా చేసేసుకోవచ్చు. అలాగే మీరు స్పైసీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇందులో కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలాగా కట్ చేసుకొని ఇచ్చినట్లయితే వాళ్ళు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to my channel.